నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణను వానలు వీడటం లేదు. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ అలర్ట్ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రైట్. ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. అదే సమయంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు వర్షాలతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి చిర్రా రవి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలు చోట్ల సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే రాత్రి వేళల్లో చల్లని గాలులు వీస్తున్నాయి.